జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేటలో కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని హత్య చేశాడు తండ్రి. తనను పెళ్లి చేసుకోవాలని యువతిని అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయంపై తన కూతురు వెంట పడొద్దని మల్లేష్ ను యువతి తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా మల్లేష్ వినకుండా యువతిని వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలని 3 ఏళ్ల క్రితం మల్లేష్ పై యువతి కుటుంబం దాడి చేసింది. ఇదే విషయంపై యువతి కూడా మల్లేష్ పై ఫిర్యాదు చేయడంతో మల్లేష్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తూ ఉన్నాం, ఒక తండ్రి తన కూతురిని వేధిస్తున్నాడు అంటూ కూడా ఒక యువకుడిని హత్య చేశాడు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఎస్ ప్రసన్న, తమ కూతురును ప్రేమ పేరుతో వేధిస్తున్నారు అని చెప్పి అయితే ఇటు తండ్రి, తర్వాత బాబాయ్, మరొక కుటుంబీకుడు, ఈ ముగ్గురు కలిసే మల్లేష్ను హత్య చేశారు అని చెప్పి అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటు వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందినటువంటి మల్లేష్ ఆ గ్రామం లోపల కొద్దిగా ఆవారగా తిరుగుతూ కూడా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. పలుమార్లు కూడా ఇటు ఆ గ్రామం లోపల ఉన్నటువంటి వారు చాలామంది కూడా మల్లేష్ను ఇటు అంటే మల్లేష్ను బెదిరించినా కానీ అతని వ్యవహార శైలి కూడా మారకపోయినటువంటి పరిస్థితి. అదే గ్రామం లోపల ఇటు ఇప్పుడు మనం ఎవరైతే చెప్తున్నామో ఆ యువతితో పాటుగా పలు యువతులను కూడా ఇటు ప్రేమ పేరుతో బెదిరించినట్టుగా తెలుస్తున్నది. అయితే నిన్న మల్లేష్ ఎవరైతే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా హంగామా చేశాడు. ఆ యువతికి సంబంధాలు చూస్తున్నారని చెప్పి తెలవడంతో కుటుంబీకులు, వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ కుటుంబీకులు ఎవరు లేని సమయం చూసి ఆ ఇంటికి వెళ్ళి తననే పెళ్లి చేసుకోవాలని చెప్పి నానా హంగామా చేయడంతో కుటుంబీకులు వాళ్ళ నాన్నకు, కుటుంబ యజమానికి ఫోన్ ద్వారా తెలపడంతో అయితే ఇతడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేటువంటి సమయం లోపల ఆ అమ్మాయి యొక్క నాన్న, తర్వాత బాబాయ్, మరొక వ్యక్తి ముగ్గురు కలిసి ఈ అబ్బాయిని వెంబడించడం జరిగింది. అటు వెలుగటూరు సమీపం లోపల ఉన్నటువంటి ఒక వాగు వద్ద అతన్ని దొరకబట్టి అక్కడ అతన్ని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళ వెంట తీసుకొచ్చినటువంటి కత్తులతో అయితే పొడిచి చంపడం జరిగింది. ఇటు కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది 108 కూడా కాల్ చేయడం జరిగింది. 108కు ఆసుపత్రికి తరలించే లోపలనే మల్లేష్ మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ప్రేమ కారణంగా కులాలు వేరు కావడంతోనే ఒప్పుకోకపోవడంతో ఇటు మల్లేష్ వ్యవహార శైలి కారణంగానే హత్యకు కారణమని తెలుస్తున్నది. దీనిపైన ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్ లోపల ఎలాంటి ఇటు మల్లేష్ కుటుంబ సభ్యుల ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో అసలు అది ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనేటువంటిది అయితే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శ్రీనివాస్.